అందరికీ నమస్కారం అండి. నాకు చౌదరి గారితో సుమారుగా 8 months నుంచి నాకు జర్నీ అండి. కారణం ఏంటంటే నాకు బాబు బాగా దాసరి గారి దగ్గర నుంచి బాగా క్లోజ్. తను సినిమా చేస్తున్నాను అని చెప్పి చౌదరి గారి గురించి చెప్తే నేను చాలా వండర్ అయ్యాను. ఎందుకంటే ఈ రోజుల్లో సినిమా అనేది మీ అందరికీ తెలుసు, ఎన్ని కష్టాలు ఉన్నాయి. సినిమా తీసిన రిలీజ్ ఎలాగా, ఇటువంటి బాధల నుంచి ఆయన అన్నీ తానే, కర్త కర్మ క్రియ మొత్తం తానే. ఒక విలేజ్ లో ఒక ఫ్యామిలీ సబ్జెక్ట్ తీసుకోవడం అనేది చాలా గ్రేట్ఫుల్ థింగ్ చౌదరి గారు. చాలా ఈ సినిమా పెద్ద హిట్ అవ్వాలని, దీనికి ఓపెనింగ్, మన సాంగ్ ఓపెనింగ్ కి బాబు ఒకసారి శ్రీకాంత్ గారి దగ్గరికి వెళ్ళటం జరిగింది, అలాగే తనికెల భరణి గారి దగ్గరికి కూడా వెళ్ళటం జరిగింది. అప్పటి నుంచి కూడా నా ఆశీస్, ఎందుకంటే నన్ను నమ్మిన దగ్గరికి వచ్చినప్పుడు ఆ సినిమా బాగుండాలని కోరుకుంటారు అవన్నీ. ఎందుకంటే భగవంతుడు సాక్షిగా ఈ సినిమా బాగుండాలని అప్పటి నుంచి కోరుకుంటున్నాను. ఇప్పుడు కూడా నేను ఫిల్మ్ సిటీ నుంచి వచ్చి మళ్ళీ వేరే సిటీకి వెళ్తున్నాను. అయినా సరే కేవలం చౌదరి గారి గురించి, బాబు గారి గురించి రావటం జరిగింది. ఈ సినిమా పెద్ద హిట్ అవ్వాలని కోరుకుంటూ, స్టాండర్డ్స్ బ్రహ్మాండంగా ఉన్నాయి. డిఓపి ఈయన నాకు బాగా, ఈయన కూడా క్లోజ్ సినిమా ఇండస్ట్రీలో. ఎక్స్ట్రాడినరీగా నేను తన వాడిని కెమెరాకి ఈ క్వాలిటీ వస్తే నేను ఎక్స్పెక్ట్ చేయలేదు, నిజంగా చెప్తాను. ఎందుకంటే పెద్ద కెమెరాలు రోజుకి 60,000, 70,000, ₹1,00,000 కెమెరాలు వాడి ఉన్నవాళ్ళం. FX3 ఇంత క్వాలిటీ వస్తుందని, ఇంత బ్రహ్మాండంగా ఉంటుంది ఫస్ట్ టైం తెలిసింది. నేను కూడా డెఫినెట్ గా నెక్స్ట్ టైం FX3 వాడుతూనే మిమ్మల్ని పిలుస్తాను, వస్తారుగా. ఓకే, క్వాలిటీ విషయంలో బ్రహ్మాండంగా ఉందని, సినిమా బ్రహ్మాండంగా ఉంది. సాంగ్స్ ఎక్స్ట్రాడినరీ చేశారు. అలాగే సెంటిమెంట్ సాంగ్ డెఫినెట్ గా థియేటర్ లో కన్నీరు పెట్టేస్తుందని చెప్పి నాకు అనుకుంటున్నాను. ఎందుకంటే ఆయన షార్ట్స్, ఈ 2 డెడ్ బాడీస్ వెళ్ళటం, 2 డెడ్ బాడీస్ కొత్తగా కనిపించింది నాకు. ఎప్పుడు ఇది సినిమాలో ఒక డెడ్ బాడీ వెళ్తా ఉంటది ఈ జీవన తరంగాల నుంచి కూడా, అటువంటి 2 బాడీలు వెళ్తాం, ఒక హీరో దాన్ని ముందుకు తీసుకెళ్ళడం అనేది చాలా కొత్తగా అనిపించింది. భగవంతుడి దయ వల్ల ఈ టీం అందరికీ కూడా, అమ్మా పద్మ గారు బాగున్నారమ్మా? ఓకే, ఈ టీం అందరికీ కంగ్రాట్స్ చెప్తూ, ఆ భగవంతుడి ఆశీస్సులు ఈ టీంకి ఉండాలని, మళ్ళీ మీరు మంచి సినిమా తీయాలి. అప్పుడు నా హెల్ప్ మీకు ఏం కావాల్సినా నేను చేసి పెడతాను, నా పరంగా నాకు ఎదగ వచ్చినా. డెఫినెట్గా ఈ సినిమా హిట్ అవ్వాలని, ఈసారి మీ ఊర్లో థియేటర్లో ఈ సినిమాకి నన్ను పిలిస్తే వస్తాను, కంపల్సరీగా ఫస్ట్ షోకి పిలవండి, వస్తాను. ఈ సినిమా పెద్ద హిట్ అవ్వాలని కోరుకుంటూ, ఆ భగవంతుని కోరుకుంటూ, టీం అందరికీ కూడా ఆల్ ద బెస్ట్ చెప్తూ, నన్ను మీరు క్షమిస్తే నేను బయలుదేరుతాను. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. ఎన్నో ఉంటాయి చాలా, అది దాంట్లో నేను కూడా చూశాను 2 సినిమాలు చేస్తూ. సో బేసికల్ గా ఆయన తపన అనేది బాగా తెలుస్తుంది. నాట్ ఓన్లీ యాజ్ అన్ యాక్టర్, యాజ్ అ డైరెక్టర్, ప్రొడ్యూసర్, లిరిసిస్ట్. సో సాంగ్స్ చాలా బాగున్నాయి, చాలా క్యాచీగా ఉన్నాయి. డెఫినెట్లీ ఇట్ విల్ గో వెల్ ఇన్ ద పబ్లిక్. సో ఇప్పుడు దాకా మీరు మీ టీం చూస్తుంటే అందరూ బంధువుల్లో ఉన్నారు, నాట్ యాజ్ టెక్నీషియన్స్. నెక్స్ట్ స్టెప్ వచ్చి ప్రేక్షకులు వాళ్ళ టైంని వెచ్చించి మళ్ళీ వాళ్ళు కూడా బంధువుల్లాగా వస్తారని నా ఆకాంక్ష. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ ఇన్వైటింగ్ మీ. గాడ్ బ్లెస్ ఎవ్రీబడి. థ్యాంక్ యూ. ఆల్రైట్, సో చంద్రశేఖర్ గారు అందరికీ నమస్కారం. మళ్ళీ చౌదరి గారిని, యాక్టర్స్ తస్లీం గారిని, ప్లస్ ఇక్కడ ఉన్న అందరినీ మళ్ళీ కంగ్రాచులేట్ చేస్తున్నా. ఈ సినిమా మళ్ళీ పెద్ద హిట్ కావాలని కోరుకుంటూ, మా థియేటర్లో ఊళ్ళు ఉన్నాయి, మా థియేటర్లో కూడా ఆడిపియాలని మళ్ళీ కోరుకుంటూ, మళ్ళీ ఇంకా సినిమాలు చేయాలని మళ్ళీ కోరుకుంటున్నాం. సార్ థ్యాంక్ యూ సార్, నన్ను ఇన్వైట్ చేసినందుకు చాలా కృతజ్ఞతలు. నమస్తే. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. అడ్వకేట్ ఆల్రెడీ ఇందాక సాంగ్స్ చూసాము, ట్రైలర్ చూసాము, చాలా బాగున్నాయి. ఈ సినిమా సూపర్ హిట్ కావాలని చెప్పి ఈ టీం మొత్తం, యాక్చువల్ గా నాకు ఫస్ట్ మన డిఓపి సీన్ గారు ఫస్ట్ పరిచయం. నాకు డిఓపి సీన్ గారు నాకు ఎప్పటి నుంచో పరిచయము. సీన్ గారు కెమెరా పనితనం చాలా బాగుంది, చాలా బాగా తీశారు. అలాగే కెమెరా డాన్స్ మాస్టర్ కానీ, కొరియోగ్రాఫరు, ఫైట్ మాస్టరు వీళ్ళంతా చాలా, హీరోయిన్ తో పాటు హీరో గారు, హీరో కమ్ నిర్మాత కమ్ దర్శకుడు, వీళ్ళంతా కలిసి సినిమాలో చాలా బాగా యాక్ట్ చేశారు. ఈ సినిమా ఖచ్చితంగా సూపర్ హిట్ కావాలని, 100 రోజులు ఆడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఆల్రైట్, థ్యాంక్ యూ సార్. మీ అనుకున్నట్టే సినిమా సూపర్ హిట్ కావాల్సిందిగా మనం అందరూ కోరుకుందాం. కో డైరెక్టర్ గా చేశాను ఈ సినిమాకి.
మెయిన్ ఈ సినిమాకి వర్క్ చేయడానికి ప్లస్ ఈ స్టేజ్కి రావడానికి మొదట కారణం చౌదరి గారు. నేను బాబాయ్ అని పిలుస్తా, ఆయన నన్ను బాబాయ్ అంటాడు. మా మధ్య ఫ్రెండ్షిప్ కంటే ఎక్కువ అనుబంధం ఉంది. నేను యాక్చువల్గా ఈ క్యారెక్టర్ని షూట్ చేసేటప్పుడు నాకు మేమంతా బాలయ్య బాబు అభిమానులు. నా బాలయ్య బాబు మా చౌదరి అని ఇంతకుముందు చాలా ప్రెస్ మీట్లో చెప్పాను. ప్రతి ఒక్కరికి పెద్ద బాలయ్య బాబు గారితో సినిమా చేయాలని ఉంటుంది. బట్ నాకు ఆ కోరిక తీరకపోవచ్చు, కానీ మా చిన్న బాలయ్య బాబుతో చేశాను నేను. థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ది బెస్ట్ టు ఎంటైర్ ఫిలిం అండి. థ్యాంక్ యూ. Firstly, andarki good evening, and I'm wishing a very happy Purnima to all the teachers, guru, directors, and all the supporting leads here. DOP sir, andarki happy, a very happy Guru Purnima andarki. And I'm so happy. I'm congratulating my cast and crew because ఇవాళ చాలా ఆస్పిషియస్ డే. మాకు ఆడియో లాంచ్ జరిగింది, అన్ని సాంగ్స్ మంచిగా వచ్చాయి. అండ్ ఐ వాంట్ ఎవ్రీ వన్ టు వాచ్ అవర్ ఫిలిం ఇన్ ద థియేటర్స్ కమింగ్ నెక్స్ట్ మంత్. ప్లీజ్ బ్లెసెస్. అండ్ మాకు మీ అందరి సపోర్ట్ కావాలి. అండ్ సాంసరావు గారి అంకుల్కి ఓకే, ఆయన చాలా మంచిగా మేకప్ చేసి మా ఇద్దరిని మంచిగా తయారు చేసి, అండ్ డిఓపి శ్రీను సార్ మమ్మల్ని చాలా అందంగా చూపించారు. ఇవాళ అంత అందంగా ఉన్నామంటే హీఈస్ ద రీజన్. థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ థ్యాంక్ యూ శ్రీధర్ సార్ ఫర్, నేను కొన్నిసార్లు యాక్టింగ్ లైక్ లో అయిపోతున్నప్పుడు నాకు యాక్టింగ్ నేర్పించింది శ్రీధర్ సారే. హీ సపోర్టెడ్ మీ అండ్ ఎవ్రీ వన్ సపోర్టెడ్ మీ. పద్మా జయంతి గారు ఆల్సో సపోర్టెడ్ మీ అలాట్. ఇలా చేయకూడదు, అలా చేయకూడదు, అండ్ ఇంకా మంచిగా చేయాలని కూడా చాలా సపోర్ట్ చేశారు. అండ్ థ్యాంక్స్ టు మై పేరెంట్స్. ఇఫ్ ఐ ఫర్గెట్ ఎవ్రీ వన్, సారీ. And today my mother must be happy, like she always wanted to see me on big screen, and thanks to her and thanks to everyone. Thank you. Sagame and Kapil sir, literally I have some Alzheimer's, I'm sorry. నేను అందరినీ మర్చిపోతానే ఉంటాను, బట్ నేను ప్రిపేర్ అవుతాను, వస్తాను, కానీ ఐ విల్ ఫర్గెట్. ఐఎమ్ సో సారీ సార్, ఐఎమ్ సో సారీ. అండ్ థ్యాంక్స్ ఫర్ ఎవ్రీథింగ్ అండ్ థ్యాంక్ యూ. వచ్చినటువంటి స్టేజ్ మీద ఉన్నటువంటి పెద్దలందరికీ, వచ్చిన సోదరిమణులందరికీ, నా మీడియా మిత్రులకి నా ధన్యవాదాలు. ఈ సినిమా ఇంత మంచిగా రావడానికి కారణం, నేను అనుకున్న స్టోరీని అనుకున్నట్టుగా రావటానికి నా టీం మొత్తం 24 క్రాఫ్ట్స్ ఏవైతే ఉన్నాయో అందరూ నాకు సపోర్ట్ చేశారు. ఎవరు కూడా ఇది చౌదరి గారి సినిమా అని వర్క్ చేయలేదు. వాళ్ళు ప్రతి డిపార్ట్మెంట్ వాళ్ళు ఇది నా సినిమా అన్న ఆలోచనతోటి వాళ్ళు వర్క్ చేశారు. వాళ్ళందరికీ మరొకసారి ఈ స్టేజ్ నుంచి నా హృదయపూర్వక ధన్యవాదాలు. అంటే ఇప్పుడు ఫస్ట్ డిఓపి గారు తన ఎఫర్ట్ని, అంటే తన నడుము నొప్పి వచ్చిన 2 days నడుము నొప్పితోటి కూడా ఇంకొక కెమెరామాన్కి ఇవ్వకుండా తను ఈ సినిమాకి వర్క్ చేశాడు. ఎందుకు అంటే వేరే వాళ్ళకి ఇస్తే మళ్ళీ అక్కడ తేడా వస్తుందన్నా, లేదు నేనే చేస్తా, ఒకసారి హాస్పిటల్కి వెళ్ళాను, లేదు నేను చేస్తా, నాకేం కాదు, ఇబ్బంది లేదని టాబ్లెట్ వేసుకొని 2 days కూడా వర్క్ చేశారు. ఆ తర్వాత ఎడిటర్ కృష్ణ గారు కానీ, మన డిఏ రాజు గారు కూడా ఎంతో సపోర్ట్ చేశారు నాకు. ఆయన ఫస్ట్ ఎప్పుడైతే మేము సినిమా తీసుకొని ఇచ్చామో ఆ రోజే చెప్పారు, నీ అన్న సూపర్ అన్న నీ సినిమా అని. రాజుగారు నాకు ఫస్ట్ డేనే చెప్పారు. నా సినిమా మొత్తం షూటింగ్ అయిపోయినాక నేను రాజుగారి దగ్గరికి వెళ్ళినప్పుడు రాజుగారు చెప్పారు, నీ సినిమా సూపర్ అన్న. నేను చేసే ఈ 5 సంవత్సరాలలో నా స్టూడియో నుంచి వెళ్ళే మొదటి సినిమా, ఫస్ట్ సినిమా అన్న ఇది 5 సంవత్సరాలలో. అంటే నీకంటే ఎక్కువ బడ్జెట్ తోటి కూడా ఈ సినిమాలు చేసి ఉండొచ్చు, కానీ ఈ సినిమా చాలా క్వాలిటీ ఉంది రాజుగారు చెప్పారు. అదేవిధంగా మిక్సింగ్ ఆర్ఎఫ్సి పద్మారావు గారు, వారు కూడా తన సినిమా అనుకోని దీనికి, అంటే మేము ఎవరికి కూడా ఎక్కువ డబ్బులు ఇవ్వలేకపోయినా అందరినీ బతిలాడుకొని నాది ఈ బడ్జెట్ అని చెప్పి బతిలాడుకొని వర్క్ చేపించుకున్నాను. అందరూ ఎవరు కూడా ఇక్కడ డబ్బు కాదు మెయిన్, మాకు సినిమా మీరు బాగా చేశారు, ఇది మన సినిమా, మా సినిమా అని చెప్పి
నాకు బాగా సపోర్ట్ చేశారు 24 క్రాఫ్ట్స్లో. ఇంత క్వాలిటీగా ఇంత మంచిగా రావడానికి కారణం వీళ్ళందరూ, టీం అందరికీ మరొక్కసారి నా హృదయపూర్వక ధన్యవాదాలు. నేను ఎప్పటి నుంచో అనుకున్న 2018లో ఒక మూవీ చేశాను, వేరే వాళ్ళు డైరెక్షన్ చేశారు, నేను ప్రొడ్యూసర్గా అందుట్లో విలన్ చేశాను. ఆ మూవీ ఫ్లాప్ అయింది. తర్వాత కొంతమంది చేతిలో మోసపోయాను, డబ్బులు పోయాయి. ఆ తర్వాత వాళ్ళు వీళ్ళు కాదు నేనే అని స్టోరీ రాసుకొని, స్టోరీతోటి పాటు లిరిక్స్ కూడా రాసుకొని, నేను ఇప్పటి వరకు ఒక 10-15 పాటలు రాశాను. అందులో అన్ని నాయి పెట్టకూడదు, అంటే ఈ స్టోరీకి ఏ పాటలు కావాలి అని నేను రాసిన పాటల్లో 2 ఎంచుకున్నాను. తర్వాత ఐటమ్ సాంగ్ మన పాట సీన్ గారు రాశారు. ఇంకొకటి మన అదిరాపి గారిని స్టేజ్ మీదకి ఆహ్వానిస్తున్నాను. సో ఇవాళ మన కార్యక్రమానికి విచ్చేసినటువంటి అదిరాబి గారికి హార్డియస్ట్ వెల్కమ్ తెలుపుకుంటున్నాము. రాశారు. ఆ సాంగ్ కూడా నేను ఒక 4 లిరిక్ రైటర్స్ రాపిచ్చాను, నాకు నచ్చలేదు. నేను వెళ్ళి కూర్చొని రాజా ఇది పరిస్థితి, నా స్టోరీ ఇది, నాకు ఇలా ఉండాలి ఇలా ఉండాలని చెప్పాను. 1.5 అవర్లో సాంగ్ రాసి నాకు నైట్ 1 గంటకి ట్రాక్ ఇచ్చాడు. ట్రాక్ తీసుకొని వచ్చాను. ఒక 1 వీక్ తర్వాత సాంగ్ని సింగర్ తోటి పాడించి నాకు పాటిచ్చాడు. నేను ఎంతగా ఆ రోజు ఎమ్మటే చెప్పాను, రాజా ఇది సూపర్ హిట్ రాజా ఈ సాంగ్, నేను ఏదైతే అనుకున్నా నువ్వు నాకు అది రాసిచ్చావు తమ్ముడు, నిన్ను మర్చిపోను అనుకున్నా. అయితే ఈ కార్యక్రమానికి చాలా మంది, మా బ్యాక్గ్రౌండ్ స్కోరు సిఎన్ ఆదిత్య గారు కానీ, మా మ్యూజిక్ డైరెక్టర్ ఎంఎల్ రాజా గారు కానీ వేరే కార్యక్రమాలకు పోయి వచ్చే టైంలో మధ్యలో వర్షం పడి ట్రాఫిక్ లో ఇరుక్కుపోయి రాలేకపోయారు. మన అభి అన్న కూడా ఇప్పుడు ట్రాఫిక్ లోనే ఇంతసేపు జరిగింది, ఎప్పుడో రావాల్సింది. మన రచరవి గారు కూడా ట్రాఫిక్ లోనే ఇరుక్కుపోయి ఉన్నారు. వాళ్ళందరికీ నా అంటే ఏం చెప్పాలని అర్థం కావట్లేదు. ఆ విధంగా ఈ సినిమా వచ్చింది అందరికీ, నా టీంకి. అదే విధంగా మా బాబాయ్ ఈ సినిమాకి నేను స్టోరీ రాసుకున్నాక డైలాగ్ వర్షన్ 3 రాపిచ్చాను. అంటే ఏ డైలాగ్ వర్షన్ బాగుంటుంది, ఏదైతే బాగుంటుంది అనే ఆలోచనతో నేను ఆ వర్షన్లు ఎంచుకొని ఈ సినిమా షూట్ చేయటం జరిగింది. నాకు బాబాయ్ బాగా సపోర్ట్ చేశారు, ఎందుకంటే తను సీనియర్ కాబట్టి. ఎంతైనా జూనియరే, సీనియరే. కాకపోతే డిస్కషన్ మేము చేసుకునే వాళ్ళం, ఆ బాబాయ్ ఈ సీన్ ఇలా ఉండాలి, ఈ సీన్ ఇలా ఉండాలి, ఇది అని. మేము లొకేషన్లో పోయినాక మాకు ఎలాంటి డిస్కషన్లు కానీ ఎలాంటి ఇది కానీ ఎప్పుడు కానీ మాకు సినిమా అయిపోయే వరకు రాలేదు. ప్రతి ఒక్కరికి ఆర్టిస్టుల కాడ నుంచి మా హీరోయిన్ కూడా మాతోటి కోఆపరేటివ్గా బాగా చేసింది. ఎక్స్ప్రెషన్స్ విషయం కానీ యాక్టింగ్ విషయంలో తస్లిం గారు బాగా చేస్తారు. తను చేసింది, నేను అనుకున్న విధంగా చేసింది. తనకు కూడా హృదయపూర్వక ధన్యవాదాలు. అదేవిధంగా ఇంకొకరి గురించి చెప్పాలంటే ఈ సినిమాలో మా మమ్మీ అంటే మా అమ్మగారు లేకపోయినా ఆ లోటుని నాకు ఈ సినిమాలో ఒక మమ్మీగా నాకు తీర్చింది. కొన్ని విషయాలు చెప్పింది, యాక్టింగ్ విషయంలో కానీ నిజంగా రియల్ టైంలో కూడా ఎలా ఉండాలి కొన్ని విషయాలు కూడా చెప్పింది నాకు పర్సనల్గా. మమ్మీ అదే విధంగా అందరికీ నా మాట మన్నించి నంద్యాల నుంచి వికారాబాద్ నుంచి వచ్చిన నా తోటి సోదరిమణులందరికీ, అదేవిధంగా జఫర్ అన్న ఎర్రవల్లి సర్పంచ్ వికారాబాద్ అడ్వకేట్ అయినటువంటి జఫర్ అన్న మా సినిమాకి ఎంతో సపోర్ట్ చేశారు అక్కడ షూటింగ్ లో. అదేవిధంగా నేను ఎక్కువ
ఎక్కువ మాట్లాడటం బాగుండదు, నేను మాట్లాడలేకపోతున్నా. ఇప్పుడు మన డ్యాన్స్ చేసిన పిల్లలకి వాళ్ళందరికీ స్టీల్స్ ఇస్తారు. మన అభి గారు, మన సారీ సార్, మన చంద్రశేఖర్ గారి చేతుల మీదుగా, అలాగే అదిరేవి గారి చేతుల మీదుగా డాన్స్ చేసిన కిడ్స్ అందరికి అండ్ ఆల్సో మా సినిమా ఎల్లుండి రిలీజ్ ఉంది. నేను ఆ ప్రమోషన్స్ లో ఉన్నాను. సరే, ఇక్కడ మనకు నేను నా లల్లి ఈ సినిమాని కూడా సపోర్ట్ చేద్దామని, అలాగే విషెస్ చెప్దామని వచ్చాను. కాబట్టి కొంచెం టైం స్పెండ్ చేయగలుగుతున్నాను. సారీ, ఎక్కువ టైం ఉండలేకపోతున్నాను. ఆల్ ది బెస్ట్ టు ద ఎంటైర్ టీమ్. ఇందులో వర్క్ చేసిన అందరికీ మంచి పేరు రావాలని, ప్రొడ్యూసర్ గారికి, డైరెక్టర్ గారికి మంచి లాభాలు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. సో అదిరే థ్యాంక్ యూ. మీరు మా లల్లి, యాక్చువల్గా లల్లి అనే పేరైతే చాలా చాలా సూపర్ అని అందరూ నవ్వలేదు. ఎందుకంటే చాలా మంది ఇంట్లో క్యూట్గా పిలుచుకునే పేరు లల్లి అని, లాలి అని, నాని అని, చిట్టి అని, ఇలాగ చాలా ముందు పేర్లు పిలుచుకుంటాం. ఇది పబ్లిక్లోకి చాలా ఈజీగా వెళ్ళే ఇది నేను నా తల్లి అనే టైటిల్. సో మై టైటిల్ బహుశా మన టైటిల్ సో థ్యాంక్ యూ అండి హీరో గారు, మీకు చాలా మంచి ఫీచర్ ఉంటుంది. ఎందుకంటే మరి హీరో గారు అంటే ఇన్ని రకాల, అంటే ఒక సినిమాకి ఏదైతే కావాలో అన్ని హంగులు హంగామాలు అన్నీ కలిపి తనై ఈ సినిమాని తన భుజాల మీద వేసుకుని తనే హీరోగా ఉంటూ తనే ఆల్రెడీ ఇంత ప్రమోట్ చేసుకుంటూ మరి దీన్ని మంచి సక్సెస్ వేలో తీసుకెళ్తూ ఎంత అంగరంగ వైభవంగా దీన్ని ఈరోజు ఇక్కడ ప్రమోట్ చేయడం మామూలు విషయం కాదు. సో చాలా ఖర్చు ఉండాలి. దాంతోపాటు మరి ఎంతోమంది అభిమానాలు ఆయన పొందుండాలి. అలాంటిది అందరి మనసులు గెలుచుకుంటూ ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఇంత చక్కగా ఎదురుగా ఎంత టైం అయినా ఎంతమందిని ఇక్కడ కూర్చోబెట్టగలిగారంటే హ్యాట్స్ ఆఫ్ హీరో గారు. సో థ్యాంక్ యూ. మీకు చాలా మంచి ఫ్యూచర్ ఉంటుంది, అందరూ నవ్వలేదు. ఈ సినిమా నేను నా లల్లి సూపర్ డూపర్ హిట్ అవ్వాలని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మరి దీనికి యాక్చువల్గా నాకు ఏమాత్రం టైం లేకపోయినా మరి మా భీమా నాయక్ గారు కానీ బాబు నాయక్ ఎంతో తపంతో, అంటే యాక్చువల్గా ఇప్పుడు ఏమాత్రం లాస్ట్ 5 minutes కూడా నేను వచ్చే పరిస్థితి కాదు. కేవలం ఏంటంటే ఆ బాబు నాయక్ నన్ను ఎలాగైనా సరే ఇక్కడ తీసుకురావాలని తెలుసుకుంటాను. ఎంతో ప్రయత్నం చేసి అసలు చెప్పాలంటే ఈ రోజే నేను డైరెక్ట్గా అతను కలవడం అతను చూడడం, కానీ ఎప్పుడో ఏదైనా ఫంక్షన్స్లో అక్కడెక్కడ నన్ను చూసుకుంటూ వచ్చాను. కానీ ఎంతో అభిమానంతో ఎట్లయినా సరే వీరికి గారిని ఫంక్షన్ రప్పించాలి అని చెప్పేసి స్పాన్సర్ అంటే ఎన్నో కార్యక్రమాలకు ఎన్నో స్పాన్సర్ చేస్తుంటాం, అది లేదు. కానీ ఎంతో ప్రేమ అభిమానంతో తను ఇక్కడ అన్ని కార్యక్రమాలు చూసుకుంటూ వీరికి గారిని ఎట్లయినా సరే వాటిని నా ఫంక్షన్ పిలవాలని చెప్పేసి తాను ఎంతో పట్టుదలగా ప్రయత్నం చేశాడు. ఆ పట్టుదల ఉండబట్టే మరి ఈరోజు నేను ఇక్కడికి రాగలిగాను. సో నన్ను స్పెషల్గా ఇన్వైట్ చేసిన మరి బాబు నాయక్ గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ టోటల్ టీం, నేను నా లల్లి టోటల్ టీం, మరి ఇందులో నటించిన హీరోయిన్ గారికి కానీ అలాగే మిగిలిన పాత్రలు పోషించిన హీరోయిన్ కానీ మీ అందరి టీం సభ్యులందరూ కూడా మా వృద్ధుల విజయ సంస్థ తరఫున మీ అందరికీ కంగ్రాచులేషన్ చెప్తూ మీ సినిమా మన సినిమా మంచి హిట్ అయ్యి మరి నిర్మాణ గారికి బాగా డబ్బులు వచ్చి సో మీ అందరికీ కూడా మంచి నేమ్ అండ్ ఫేమ్ రావాలని చెప్పేసి నేను ఆ భగవంతుడిని కోరుకుంటూ మరి మీ అందరికీ కూడా మంచి భవిష్యత్తులో మంచి ఫ్యూచర్ ఉంటుంది. సో మరి ఈ సినిమానికి మొదలై ఇంకా ఎన్నెన్నో సినిమాలు మీకు అవసరం వచ్చి సో మరి ఎంతోమంది మరి పెద్ద పెద్ద స్థాయికి ఎదగాలని చెప్పి, ఎందుకంటే ఈరోజు ఏ స్థాయికి వెళ్ళినా ఒక మంచి స్థాయిలో ఉన్న హీరోలు కూడా ఒకప్పుడు మీకులాగా జర్నీ స్టార్ట్ అయింది. కాబట్టి మన ఎవరితో పెద్దలతో మనకి కంపేర్ చేసుకోవాల్సి లేదు. సో ఇప్పుడు మీకు స్టార్ట్ అయ్యింది, ఖచ్చితంగా రాబోయే రోజులని మీవే అని నమ్ముతూ ఈ అవకాశం ఇచ్చిన మరి మీ టీం సభ్యులందరికీ
మరి ప్రింట్ అండ్ మీడియా మిత్రులందరూ కూడా పేరు పేరు ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు ఇస్తున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. Big TV without fear or favor.